నీ దాకపోతివి. మీరు విన్న ఈ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి, క్రీడారంగంలో విద్య ఉపాధి అవకాశాల గురించి కర్నూలు డిఎస్ఏ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ శ్రీ షేక్ యూసుఫ్ బాషా గారి వీరితో పరిచయ కార్యక్రమం. క్రీడలు మరి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచుతాయి, అలాగే సామర్థ్యాన్ని పెంచుతాయి, అలాగే తెలివితేటలను పెంచుతాయి. కానీ ప్రస్తుతం చూసినట్టయితే మరి విద్యార్థుల్లోనూ అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ కూడా క్రీడల పట్ల ఆసక్తి సన్నగిలినట్టుగా ప్రస్తుతం చూసినట్టయితే పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. అంటే కార్పొరేటైజేషన్, కళాశాలల కార్పొరేటేషన్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళు క్రీడల పట్ల ఆసక్తి తక్కువ చూపించడము, అలాగే క్రీడల పట్ల ప్రాధాన్యత తక్కువ ఇవ్వడము మనం గమనిస్తున్నాం. ఎందుకంటే కొన్ని కళాశాలలకి మరి క్రీడా మైదానాలు కూడా అందుబాటులో లేవు. ఎప్పుడు కూడా చదువు అంటూ ఎక్కువ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ క్రీడల పట్ల ఆసక్తిగా తక్కువగా ఉన్నట్టుగా గమనిస్తున్నాం. అయితే మరి క్రీడల పట్ల ఆసక్తి చూపించినా, క్రీడల్లో నైపుణ్యం చూపించినా మరి విద్యార్థి కష్టపడే స్థాయి, చదువుపైన కష్టపడే స్థాయి తక్కువ ఉన్నా కూడా మరి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే నైపుణ్యాలు పెరుగుతాయి, అలాగే తెలివితేటలు పెరుగుతాయి అని అంటున్నారు మన జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ షేక్ యూసఫ్ బాషా గారు. అయితే మరి ఈ క్రీడల పట్ల ఆసక్తి చూపించినట్టయితే ఎటువంటి విద్యా ఉపాధి అవకాశాలు ఉన్నాయి, అలాగే స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా వారిని తెలుసుకుందాం. మరి నమస్కారం అండి యూసఫ్ బాషా గారు. నమస్కారం సార్. అంటే ప్రస్తుతం మనం ముందుగా చూసినట్టయితే గతంలో కంటే ఇప్పుడు క్రీడల పట్ల విద్యార్థుల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఆసక్తి ఎలా ఉందంటారు? సార్, గతంలో చూసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ విద్యార్థుల్లో చాలా తక్కువ ఉంది సార్. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ క్రీడలో ఆసక్తి చూపుతున్నారు, కొంతమంది పిల్లలకి చదువు మీద ఆసక్తి చూపుతున్నారు సార్. ముఖ్యంగా ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎక్కువ చదువు మీదనే ధ్యాస పెడుతున్నారు, క్రీడల్లో చాలా తక్కువ సార్. ఎందుకంటే ఇప్పుడు మొత్తము కార్పొరేట్ కళాశాలలు వచ్చేసాయి. గవర్నమెంట్ కన్నా ఎక్కువ వాళ్ళ సైడ్ కార్పొరేట్ సైడ్ కళాశాలలు కానీ పాఠశాలలు కానీ అటు సైడ్ తీసుకెళ్తున్నారు, కానీ అటు సైడ్ మాత్రం ఓన్లీ చదువు మాత్రం చెప్తున్నారు, కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మాత్రం తీసుకురావడం చాలా తక్కువ ఉంది సార్. ఎందుకంటే పిల్లలు చదివేది కూడా కార్పొరేట్ కళాశాలలోనే ఎక్కువ చదువుతున్నారు సార్. అలాగే కార్పొరేట్ హై స్కూల్స్లోనే ఎక్కువ చదువుతున్నారు. అవునవును సార్. అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో పీఈటీలు, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో క్రీడా సదుపాయాలు, క్రీడా మైదానాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు విద్యార్థులు అటుపక్క ఆసక్తి చూపడం వల్ల అవును సార్, ఎక్కువ చదువు పైన ఎక్కువ ఆసక్తి చూపించి భవిష్యత్తు మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు అంటే ఏదైనా కానీ భవిష్యత్తు బాగుండాలా, ఆదాయాలు అంటే మనకి మంచి ఉద్యోగాలు రావాలి, మంచి ఉపాధి అవకాశాలు రావాలనుకునే చాలా మంది చదువు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అవును సార్. అయితే క్రీడల్లో అటువంటి అవకాశాలు లేవంటారా? చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకవేళ ఒక క్రీడాకారు మంచి స్థాయిలో ఉండి ఒక రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో మంచి పథకాలు సాధిస్తే కనుక వారికి కూడా విద్య చదువుకోవడానికి స్పోర్ట్స్ కోటా ఎంబీబీఎస్లు కానీ లేదా ఐఐటి కాలేజీలు కానీ మంచి మంచి యూనివర్సిటీలు కానీ ఉద్యోగాలు సాధించే అవకాశం చాలా ఎక్కువ ఉంది సార్. స్పోర్ట్స్ కోటా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఇంకా స్పోర్ట్స్ ఆడతారు, వదిలేస్తారు, కానీ దానివల్ల చాలా మంది ఉపయోగించుకుంటే కనుక వారికి మంచిగా చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది సార్. అంటే విద్యా అవకాశాలు మీరు చెప్పారంటే యూనివర్సిటీస్లో కానీ అంటే ఐఐటి కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, అలాగే మీరు చెప్పినట్టు ఎంబీబీఎస్లో కావచ్చు, అంటే వీటన్నిటిలోనూ కూడా అంటే ఇప్పుడు మామూలుగా సాధారణటువంటి విద్య చదవాలంటే ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ కాలేజీలు వచ్చేసాయి కాబట్టి సీట్ల సమస్య లేదు. కానీ ఒక ప్రెస్టీజియస్ సంస్థల్లో చదవాలంటే మరి స్పోర్ట్స్ కోటా బాగా ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ కళాశాలలు చాలా తక్కువ అంటారు, ఎక్కువ స్టడీస్ మీద ఈ రకం ఉంటారు, కానీ స్పోర్ట్స్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా తక్కువ. సో కొద్దిగా మనం గేమ్స్లో కానీ చదువులో కొద్దిగా కష్టపడితే మనం మనకి లక్షల్లో ఖర్చు పెట్టి చదవాల్సిన అవసరం లేకుండా స్పోర్ట్స్ కోటాలో మనకి జాతీయ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంచి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనకి భవిష్యత్తు చాలా బాగుంటుంది సార్. అయితే ఇక ఉద్యోగ అవకాశాలు చూసినట్టయితే ఎట్లా ఉంటాయి అంటారు? ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడు మనకి సపోజ్ జాతీయ స్థాయిలో కనుక పథకాలు సాధిస్తే వారికి పోలీసులో కానీ బ్యాంక్స్లో కానీ ఈ విధంగా ఫిజికల్ డైరెక్టర్లు కానీ ఈ రకరకాలుగా సెంట్రల్ ఉద్యోగాలు చూసుకుంటే ఆర్మీ, రైల్వేస్, ఎయిర్ ఫోర్స్ ఇలా అన్ని రకాల
అవకాశాలు ప్రతి ఒక్క క్రీడాకారులకు ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కష్టపడి పథకాలు సాధిస్తేనే వారికి జాతీయ స్థాయి లెవెల్లో కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఉద్యోగావకాశాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ యూసఫ్ గారు ఒకటి గమనించాలి మనం. ఇప్పుడు మనకి క్రికెట్లో చూసినా, షటిల్ బ్యాడ్మింటన్లో చూసినా కూడా చాలా మంది క్రీడాకారులు తయారవుతూనే ఉన్నారు ఇంకా దేశంలో. మీరేమో విద్యార్థుల్లో శక్తి తగ్గింది అంటారు. అంటే ఇక్కడ చూస్తే క్రీడాకారులు రోజు రోజు కొత్త క్రీడాకారులు వచ్చి బాగా మంచి మంచి అచీవ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. మరి మీరు చూస్తే ఎవరు నేర్చుకోవట్లేదు అంటారు. అంటే ఇక్కడ వ్యత్యాసం ఎట్లా మనం గమనించాలి? ముఖ్యంగా మనకి ఒక పేరెంట్స్కి ఏం చేయాలంటే ఒక అవగాహన తీసుకురావాలి సార్. ఇప్పుడు మీరు ఎక్కువ స్టడీస్ సైడ్ తీసుకెళ్తున్నారు కానీ క్రీడల పట్ల మీరు కనుక బాగా కొద్దిగా ఆసక్తి చూపితే ఈ క్రీడల పట్ల మీకు మంచి శారీరకంగా కానీ ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఫిట్గా అవుతారు. అలా ఉంటే కనుక చదువులో ఫస్ట్ వాళ్ళు ముందుంటారు, తర్వాత క్రీడలో ఉంటారు సార్. సో ఈ రకంగా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే కనుక మీకు స్టడీస్లో అన్ని రకాలుగా మీకు చాలా హుషారుగా ఉంటారు సార్. అంటే నేను అనుకోవడము, క్రీడల పట్ల ఒక క్రీడాకారుడిగా తయారు చేయడానికి చాలా తక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు మనకి దగ్గర దగ్గర 150 కోట్ల జనాభా ఉన్నారు. అయితే క్రీడల్లో తల్లిదండ్రులు పిల్లలు క్రీడాకారులను చూడాలనుకునే వాళ్ళు మాత్రము ఒక 1% కూడా ఉండటం లేదేమో. దీన్ని మీరు ఎలా చెప్తారు సార్? ఇప్పుడు ఎందుకు ఉండట్లే అంటే ముఖ్యంగా కొంతమంది క్రీడాకారులు వాళ్ళ కెరీర్ క్రీడల్లోనే సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కనుక స్పోర్ట్స్లో క్రీడలు వచ్చి వాళ్ళు పాల్గొని పదవులు సాధిస్తే కనుక వారికి అటువంటి వారు మాత్రమే క్రీడల్లో మంచిగా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సార్. చదువు ముఖ్య అవసరం లేకుండా కూడా క్రీడల్లో అంటే జాతీయ స్థాయి పోటీలు కానీ అంతర్జాతీయ స్థాయి పోటీలు కానీ పథకాలు సాధిస్తే కనుక వారికి టాలెంట్ కోటా కానీ స్పోర్ట్స్ కోటా కానీ ముఖ్యంగా రైల్వేస్లో, ఆర్మీస్లో, బ్యాంక్స్లో వాళ్ళకి స్వయంగా వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు సార్. డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే క్రీడల పట్ల ఆసక్తి తక్కువ మంది తల్లిదండ్రులకు ఉందేమో అనిపిస్తుంది, పిల్లల్ని క్రీడాకారులకు చూడాలనేటువంటిది. అవును సార్, చాలా తక్కువ ఉంది. ఎందుకంటే వారు ఎప్పుడు స్టడీస్ చదివించుకోవాలంటారు కానీ స్పోర్ట్స్ వల్ల మనము దానివల్ల ఏం చేయాలంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే అరే క్రీడలు ఆడితే కనుక వాళ్ళకి స్పోర్ట్స్ కోటా ఉంటుంది, ఈ రకంగా సపరేట్ పోస్టులు ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్లో కానీ, ఆర్చరీలో కానీ, బాక్సింగ్లో కానీ, క్రికెట్లో కానీ, వాలీబాల్, హ్యాండ్బాల్ అన్ని రకాల గేమ్స్లో కానీ సెంటర్లో సపరేట్ గేమ్స్, సపరేట్ వింగ్స్ ఉంటాయి. దాన్ని వీళ్ళకు కొంతమంది తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే వాళ్ళకి సపరేట్గా ఒక మంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కానీ సెంటర్లో అలా తీసుకెళ్లి వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ చేసి వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని వాళ్ళ పథకాలు సాధించి వాళ్ళు సపరేట్గా స్పోర్ట్స్ కోటా కింద సపరేట్గా రిక్రూట్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ యూసఫ్ గారు ఇప్పుడు క్రీడలనే కెరీర్గా ఎంచుకున్నట్టు, ఎందుకంటే చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క కెరీర్ దెబ్బతింటుంది అంటే ఉత్తమ విద్యావకాశాలు కానీ అలాగే ఉద్యోగావకాశాలు కానీ క్రీడల్లో తక్కువ ఉంటాయి కాబట్టి, క్రీడల్లో లేవు కాబట్టి మనం డాక్టర్ గానో ఇంజనీర్ గానో లేదంటే ఒక ఎంబీబీఎస్ లేదంటే ఎంబీఏ ఒక వ్యాపారవేత్తగానే అవడానికి ప్రయత్నం చేస్తున్నారు, క్రీడాకారులకు ప్రయత్నం చేయడం లేదు. అయితే క్రీడలనే ఒక కెరీర్గా ఎంచుకుంటే మరి అవకాశాలు ఎలా ఉంటాయంటారు? సార్ క్రీడల్ని కెరీర్ ఎంచుకుంటే కన్నా ముఖ్యంగా సపోజ్ ఒక గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే ఫిజికల్ డైరెక్టర్లు కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కానీ ఇట్లా ఈ రకంగా వాళ్ళకి ముఖ్యంగా అవకాశాలు ఉంటాయి సార్. ఏదైనా క్రీడాకారుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ మంచిగా నేర్చుకుంటే అతను స్వయం ఉపాధి పెట్టుకునే అవకాశం చాలా ఉంది. ఎగ్జాంపుల్ ఒక జిమ్ సెంటర్ కానీ, ఒక క్రాస్ సెంటర్లు కానీ, ఒక యోగా సెంటర్లు కానీ ఈ రకంగా వారు కనుక కొద్దిగా గైడ్లైన్స్ ద్వారా తీసుకొని చేస్తే కనుక మంచిగా వాళ్ళకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. అలాగే మాలాగా కూడా ఎన్ఎస్ చేసి సపరేట్గా కోచ్ అయ్యి సేవలు అందిస్తున్నాం. సో ఈ రకంగా మనం చూసుకుంటూ పోతుంటే కనుక వాళ్ళకు కూడా మంచి ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయి. క్రీడల పట్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మనం యూటిలైజ్ చేసుకోవడం చాలా మంచిది సార్. అంటే ఇప్పుడు క్రీడల్ని కెరీర్గా ఎంచుకోవడం వల్ల కూడా అనేక రకాల అవకాశాలు దాదాపుగా అంటే మనకి ఒక స్వయం ఉపాధి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టుగా విద్యా అవకాశాలే కాదు, ఉద్యోగ అవకాశాలే కాదు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. ఎందుకంటే జిమ్ పెట్టుకోవచ్చు, యోగా, మెడిటేషన్, లైక్ ఫిట్నెస్ సెంటర్లు, అలాగే వెల్నెస్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్, ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఆదాయాలు ఎలా ఉంటాయంటారు? ఎందుకంటే చాలా మందికి ఆదాయం ఉంటుందంటే కానీ క్రీడల పక్క రారు. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి రంగంలోనూ పోటీ పెరిగింది. పోటీ పెరిగినప్పుడు ఆదాయాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. అది క్రీడా రంగంలో ఎట్లుందంటారు? సార్ క్రీడా రంగంలో చూసుకుంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకోండి, అతను మంచి సీనియర్ కోచ్ కానీ, సీనియర్ ట్రైనర్ కానీ అలా ఆ విధంగా ఉండి అలాగే ఒక 50 lakhs 70 lakhs మంచి
ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తే కనుక వారికి వారి దగ్గర ఉన్న టాలెంట్ని జనాలు తీసుకెళ్తే వారు మంచిగా సపోజ్ ఫలానా జిమ్కి వెళ్తే ఫలానా ట్రైనర్ బాగా నేర్పిస్తారని అని ఈ రకంగా మనకి స్ప్రెడ్ అయితే కనుక న్యూస్ వారి యొక్క ఉపాధి అవకాశాలు అలాగే వాళ్ళకి చాలా ఇన్కమ్ సోర్సెస్ కూడా చాలా రకాలుగా ఇన్కమ్ సోర్సెస్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చూసినట్టయితే మన భారతదేశంలో వయోధికుల శాతం పెరుగుతుంది. అవును సార్. అలాగే బయట యాక్సిడెంట్స్ లాంటివి అంటే మనం కావాలని కోరుకోకూడదు, అవునవును సార్. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఆరోగ్యపరమైనటువంటి స్పృహ కూడా పెరుగుతుంది. ఈ సందర్భంలో కెరీర్ అవకాశాలు ఈ క్రీడా రంగంలో ఎట్లా ఉంటాయంటారు సార్? ఇప్పుడు ఒక క్రీడాకారుడు దాదాపు 6 నుంచి ఒక 8-10 సంవత్సరాలు కనుక ట్రైన్ అయితే కనుక అతనికి అన్ని రకాల మెకానిజం ఎలా ఉంటుంది, సో అతనికి నాలెడ్జ్ ఉంటుంది. ఏదైనా కానీ పేషెంట్ ఇట్లా యాక్సిడెంట్ అయిన కేసులు కానీ అట్లా బ్యాక్ పెయిన్ కానీ మజిల్ పెయిన్ కానీ క్రాంప్స్ కానీ ఈ రకంగా ఉన్న ఏదైనా కేసెస్ ఉంటే అది మాత్రం సునాయంగా డాక్టర్ కన్నా కొద్దిగా ఇతనికి అనుభవిస్తాడు కాబట్టి పెయిన్స్ ఉంటాయి, స్ట్రెచింగ్ ఎలా చేసుకోవాలి, వార్మప్ ఎలా చేయాలా, ఫస్ట్ దీని స్ట్రెంత్ ఎలా చేయాలా అనేది అతనికి కోచ్కి తెలిసి ఉంటుంది కాబట్టి ఆ క్రీడాకారుడికి తెలిసి ఉంటుంది కాబట్టి సో ఆ క్రీడాకారుడు మంచిగా ఇట్లా కేసులో సజెస్ట్ చేసుకుంటా మంచిగా వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుని వెళ్తూ ఉంటే కనుక వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది ఇన్స్టిట్యూట్లో మాత్రమే. అంటే వెల్నెస్ సెంటర్స్ లో హెల్త్ ట్రైనర్స్ గా వీళ్ళు బాగా పనికొస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఆ కరికులంలో అంటే మీకు ఉన్నటువంటి పాఠ్యాంశాల్లోనే ఈ దీనికి సంబంధించిన అంటే వైద్య ఆరోగ్యపరమైన మజిల్కి సంబంధించినటువంటి స్కెల్టన్ సంబంధించినటువంటి ఎముకలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు కూడా ఉంటాయి. ఉంటాయి కాబట్టి వాళ్ళు వైద్యం చేసిన తర్వాత అంటే డాక్టర్లు వైద్యం చేసి ఆపరేషన్ చేసిన తర్వాత కానీ వైద్యం చేసిన తర్వాత కానీ ఇదేమంటారు దాన్ని ఒకవేళ గుండె ఆపరేషన్లు అలాగే స్ట్రోక్ వచ్చిన తర్వాత అంటే పక్షవాతం వచ్చిన తర్వాత ఇంకా అలా కొన్ని యాక్సిడెంట్లు ఎముకలు కాళ్ళు విరిగిన తర్వాత వీళ్ళ యొక్క అవసరం చాలా ఎక్కువ ఉంది అంటారు. ఎందుకంటే వాళ్ళకి ట్రైన్ అప్ చేయించాలి రోజు అంటే స్ట్రెచ్చింగ్ కోసము మజిల్ రిలాక్స్ కోసము యాక్షన్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా అన్ని రకాలుగా మనం ఏదైనా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళకి ఎంతసేపు చేయించాలి అలాగే ఎలా చేయించాలి అనేటువంటిది ఈ ట్రైనర్స్ కి అలవాటు ఉంటుంది, ఫిట్నెస్ ట్రైనర్స్. కాబట్టి క్రీడా రంగంలో ఉండడం వల్ల ఈ ఫిట్నెస్ ట్రైనర్ గా అవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు కూడా బాగుంటుంది. ఓన్లీ అది క్రీడాకారులకే సాధ్యం ఉంది సార్. తర్వాత మరి యూసఫ్ గారు ఇక్కడ మనం చూసినట్టయితే చాలా బాగా తెలియజేశారు వీటి గురించి, అంటే ఎలా ఉంటుంది క్రీడా రంగంలో అవకాశాలు. అయితే ఇక క్రీడలు నేర్చుకోవడానికి విషయానికి వచ్చేటప్పటికి పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతపు విద్యార్థులకి ఎటువంటి సామర్థ్యాల్లో తేడా ఉంటుంది అంటారు సార్? పట్టణ ప్రాంతం కన్నా గ్రామీణ ప్రాంతం క్రీడాకారులు చాలా దృఢంగా ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా కొద్దిగా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. వాళ్ళు కొద్దిగా ఏ రకంగా అంటే అగ్రికల్చర్ వర్క్ కానీ ఆక్సిజన్ లెవెల్ అంటే సిటీ కల్చర్ కన్నా పల్లెటూరు కల్చర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి శరీరానికి కావాల్సిన ఒక క్రీడాకారుడు కావాల్సిన అన్ని యాక్టివిటీ చేసుకోవడానికి మాత్రం ఓన్లీ గ్రామీణ స్థాయి క్రీడాకారుడు మాత్రమే ఎంపిక చేసుకుని వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళకి ఎక్కువ దృఢత్వం ఉంటుంది, ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళు బాగుంటారు సార్. యూసఫ్ గారు ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు అంటే క్రికెట్ లాంటివి లేదంటే షటిల్ బ్యాడ్మింటన్ లాంటివి ఏవైతే పాపులర్ అయిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోయాయో అలాగే పేపర్లలో టీవీల్లో ఎక్కువ ఎక్కడైతే ప్రచారం వస్తుందో ఆ క్రీడల పట్ల మనం ఆసక్తి చూపిస్తున్నట్టు చూస్తున్నాం. ఎందుకంటే మనకి ఈ షటిల్ బ్యాడ్మింటన్లో కానీ క్రికెట్లో కానీ ఎక్కువ మంది క్రీడాకారులు ఆసక్తి చూపిస్తారు, తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇక్కడ ఇవి టీమ్ గేమ్స్, కొన్ని ఇండివిజువల్ గేమ్స్ ఉంటాయి. అంటే వీటిల్లో ఏ కెరీర్ని మనం ఎంచుకుంటే మనకి అంటే భవిష్యత్తులో అనేక రకాలుగా ఉపయోగాలు ఉంటాయంటారు సార్? ఇప్పుడు చూసుకుంటే క్రికెట్ కానీ ఫుట్బాల్ హ్యాండ్బాల్ ఇట్లా టీమ్ గేమ్స్ చూసుకుంటే కనుక ఈ టీమ్ గేమ్స్ కన్నా ఇండివిజువల్ గేమ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సార్. ఇండివిజువల్ గేమ్ అంటే అథ్లెటిక్స్, బాక్సింగ్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ ఇలా ఇండివిజువల్ గేమ్స్కి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. దాని తర్వాత టీమ్ గేమ్స్ మీన్స్ ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, క్రికెట్ ఈ రకమైన క్రీడల్లో మాత్రం ఉండదు సార్. ఫస్ట్ ఇండివిజువల్ గేమ్స్ మాత్రమే ఎక్కువ ఉపాధి అవకాశాలు కానీ ఏదైనా కానీ ఎనీథింగ్ దాంట్లో ఉంటుంది సార్. అంటే ఇక్కడ ఈ క్రీడా శిక్షణ విషయంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు సార్? క్రీడా శిక్షణ అంటే ఒక విద్యార్థి కనుక వస్తే అతనికి ఉన్న కొద్దిగా నాలెడ్జ్ అంటే ఇతను అథ్లెటిక్స్కి ఫిక్స్ అవుతాడా లేక క్రికెట్కి ఫిట్ అవుతాడా, కబడ్డీకి ఫిట్ అవుతాడా, ఒకవేళ ఎగిరి సామర్థ్యం ఉంటే జంప్స్ ఫ్లెక్సిబిలిటీ ఉందంటే కనుక జంప్ చేసే అతను హై జంప్కో లా జంప్కో లేదా కొంతమంది ఫిజికల్గా మజిల్గా ఫిట్గా ఉంటాడు అతను కనుక ఈ బాక్సింగ్కో లేకుంటే వెయిట్ లిఫ్టింగ్కో
ఇలా ఈ రకంగా టెస్టులు చేసి వాళ్ళకి వీడు ఏ గేమ్కి ఫిట్ అవుతాడు, సో అలా టెస్ట్ చేసిన తర్వాత వారికి మనం తీసుకుని ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నమాట. అంటే వాళ్ళు ఎటువంటి క్రీడల్లో ప్రాక్టీస్ చేస్తే మంచిది అంటారు? అంటే ఎటువంటి వాళ్ళు ఎలాంటి వాటిలో ప్రాక్టీస్ చేస్తే మంచిది అంటారు? సపోజ్ కొద్దిగా ఫ్లై వెయిట్ ఉన్నవాళ్ళు, సపోజ్ బక్కగా ఉన్న వాళ్ళు, వాళ్ళ సామర్థ్యం ఎలా అంటే నాన్ స్టాప్ గా రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు సార్. కొద్దిగా అంటే నిలబడకుండా క్రాస్ కంట్రీ చేయడం, ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అలా ఆ రకంగా ఎండూరెన్స్ ఉన్న వాళ్ళు అథ్లెటిక్స్ సైడ్ తీసుకెళ్తాం సార్. కొంతమంది ఎగిరే జంప్ చేసే సామర్థ్యం ఉంటుంది, హై జంప్ లాంగ్ జంప్ ఆ సైడ్ తీసుకెళ్తాం సార్. కొంతమంది శారీరకంగా మజిల్ మాస్ మాగుండి ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని బాక్సింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలా ఉండే వాళ్ళని ఇలా తీసుకుని వాళ్ళకి ప్రత్యేక శిక్షణ తీస్తాం సార్. తర్వాత అయితే ఇప్పుడు క్రికెట్, షటిల్ ఇట్లాంటి క్రీడలు ఎవరికైతే బాగా రాణిస్తారంటారు? సార్ క్రికెట్ చూస్తే గ్రామ ప్రాంతాల్లో చాలా క్రేజ్ ఉంది సార్. ఇప్పుడు ఉన్న క్రికెట్లో ముఖ్యంగా విరాట్ కోహ్లీ కానీ ఎంఎస్ ధోని కానీ వాళ్ళ ఆట తీరు, అలాగే ఇండియా టీం ఇప్పుడున్న క్రికెట్ ప్రతి ఒక్కరు యూత్ బాగా క్రికెట్లో రాణిస్తారు. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది క్రీడాకారులు క్రికెట్ సైడే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. దాని తర్వాత కొన్ని గ్రామాల్లో మాత్రం ఈ ఖోఖో కానీ, కబడ్డీ కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, బాల్ బ్యాడ్మింటన్ కానీ ఇటు సైడ్ కొన్ని సైడ్ ఈ రకంగా వీళ్ళు అక్కడ నుంచి పుట్టుక వస్తుంది అనమాట పిల్లలు. అయితే మీరు వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా మన కర్నూలు డిఎస్ఎస్ స్టేడియంలో శిక్షకులుగా ఉన్నారు, మీరు సార్ కోచ్గా ఉన్నారు. అవునవును సార్. అయితే ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ లో ఆసక్తి ఎలా ఉందంటారు ప్రజలకి? వెయిట్ లిఫ్టింగ్ లో ఆసక్తి చాలా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా కరోనా వల్ల మనం ఆరోగ్యం చాలా దెబ్బతిన్నారు. సో వాకింగ్ చేస్తూ, వాకింగే కాకుండా మజిల్ సపోర్ట్ ఉండాలి, మజిల్ స్ట్రెంత్ రావాలి, మజిల్ స్పీడ్ ఫోర్స్ ఏ రకంగా వస్తాయంటే ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల, బరువులు ఎత్తడం వల్ల మాత్రమే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఏ ఎక్సర్సైజ్ కైనా కానీ, ఒక కామన్ మ్యాన్ ఎవరికైనా కానీ మజిల్ స్ట్రెంత్ ఫోర్స్ స్పీడ్ రావాలా. అది చేయాలంటే ఓన్లీ బరువులు ఎత్తడంలో, వెయిట్ లిఫ్టింగ్ చేయడంలో, స్క్వాట్స్ కానీ ఇలా రకరకాల ఎక్సర్సైజ్ చేయడం వల్ల వారికి చాలా ఉపయోగపడుతుంది సార్. ఎవరిని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఎటువంటి ఫిజిక్ ఉండే వాళ్ళని వెయిట్ లిఫ్టర్స్ గా తీర్చిదిద్దడానికి మీరు ప్రయత్నం చేస్తుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైనా ఒక స్కూల్కి విజిట్ చేసినాం అనుకోండి, కొద్దిగా షార్ట్ హ్యాండ్స్ ఉన్నవాళ్ళు, షార్ట్ హైట్ ఉన్నవాళ్ళు, లేదా కొంతమంది మిడిల్ హైట్ ఉన్నా కూడా, టాల్ హైట్ ఉన్నా కూడా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, మజిల్ మాస్ బాగున్న వాళ్ళు. కొంతమంది పైల్వాన్స్ ఉంటారు, ఓల్డ్ పైల్వాన్స్, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హిస్టరీలు తీసుకొని ఒకవేళ పైల్వాన్స్ కానీ ఈ రకంగా ఉంటే కనుక వాళ్ళకి తీసుకొని సపరేట్గా మనము చేతులు, హ్యాండ్స్ అన్ని రకాలుగా కొద్దిగా ఫిజికల్గా టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లు కనుక బాగుంటే అటువంటి వాళ్ళని మేము వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది సార్. అయితే ఇక్కడ క్రీడల పట్ల నిజంగా మన డిఎస్ఎస్ స్టేడియం అంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ స్టేడియంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఎందుకంటే క్రీడలుగా మలుచుకోవాలి మన పిల్లల్ని, కాదు మనం కూడా ఫిట్నెస్ చేసుకోవాలి, పెద్దవాళ్ళు కూడా. అంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు మన డిఎస్ఎస్ స్టేడియంలో వచ్చేసి దాదాపు 50+ ఉన్న వాళ్ళకి వాకింగ్, రన్నింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. అలాగే 12+ వాళ్ళకి స్కూల్ పిల్లలకి నేర్చుకోవడానికి జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఫెన్సింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ అండ్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్ ఇలా అన్ని రకాల, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ ఇట్లా యూత్ ఓన్లీ 12-14 ఇయర్స్ వాళ్ళకి మనం డిఎస్ఏ తరపు నుంచి శిక్షణ ఇస్తున్నాం సార్. అంటే మీరు టోర్నమెంట్స్ కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుందా? అవును సార్, మేము ఎవ్రీ ఇయర్ మా దగ్గర శిక్షణ పొందిన క్రీడాకారులకు మాత్రం మేము దగ్గరుండి వాళ్ళకి టోర్నమెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి మేము పథకాలు సాధించే వరకు మేము వాళ్ళ వెనుక ఉండి మేము చాలా కఠినంగా శిక్షణ ఇస్తూ ఉంటాం సార్ పిల్లలకి, క్రీడాకారులకు. ఇప్పుడు క్రీడాకారుల శిక్షణ వేరు, అలాగే అమెచ్యూర్ క్రీడాకారులు వేరు. అంటే ఒక పూర్తిగా క్రీడాకారుడిగా తయారవ్వాలంటే ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. అలాగే మనకి ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కోసం చేసినటువంటి క్రీడాకారులు వేరే ఉంటారు. అవును సార్. అదే ఒక క్రీడాకారుడిగా మరి పూర్తిగా మలచబడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంటారు సార్? ఒక యూత్ ఒక 12 years బాగుంది క్రీడాకారుని తీసుకుంటే కనుక అతనికి ఒక మంచి స్టేట్ లెవెల్ స్టాండర్డ్, నేషనల్ స్టాండర్డ్ ఆ లెవెల్లో రావాలంటే దాదాపు 3 years నుంచి 4 years దాకా కష్టపడాలి. అది సార్ మామూలు కామన్ మ్యాన్ ఫిట్నెస్ చేయాలంటే అతను ఒకవేళ స్పోర్ట్స్ మ్యాన్ ఏంటి కనుక అతనికి సెల్ఫ్గా చేసుకుంటారు. కొంతమంది స్పోర్ట్స్ సైడ్ టచ్ లేని వాళ్ళు చాలా మంది వస్తారు సార్. వాళ్ళు కూడా కొద్దిగా అవగాహన తీసుకుంటే ఒక కోచెస్ దగ్గర మీరు మా డైలీ యాక్టివిటీ ఈ రకంగా జరుగుతుంది, మేము ఎలా ట్రైన్ అవ్వాలని కనుక మాతో కన్సల్ట్ అయితే మేము వాళ్ళకి
మంచిగా ట్రైన్ చేసి ఒక మోటివేషన్ ఇచ్చి వాళ్ళకి ఏ రకంగా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ ఎప్పుడు చేయాలా అంటే ఒక గ్రాఫ్ లెవెల్ తీసుకెళ్ళాలి సార్. ఒక్కడే గ్రాఫ్లో బాడీని తీసుకెళ్లకుండా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 45+ ఉన్న వాళ్ళు, 55+ ఉన్న వాళ్ళు రోజు పరిగెత్తడం దానికంటే ఒకరోజు పరిగెత్తడం, ఒకరోజు స్విమ్మింగ్ చేయడం, ఒకరోజు స్ట్రెచ్చింగ్ చేయడం, ఒకరోజు స్ట్రెంథింగ్ చేసుకోవడం, ఈ రకంగా వాళ్ళు చేసుకుంటూ పోతుంటే వాళ్ళు ఇంకా ఒక 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు ఎక్కువ వాళ్ళ వయసు పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్, ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి. యూసఫ్ గారు ఇప్పుడు ఏంటంటే క్రీడాకారులుగా కావాలనుకునే వాళ్ళు చాలా రకాల ప్రయత్నం చేస్తుంటారు. ఏదో ఒక రకంగా మనం ఫిట్గా అయ్యి ఒక క్రీడలో కొన్ని పథకాలు సాధించాలి, ఇంటర్ యూనివర్సిటీ అయినా సాధించాలి, లేదా ఇంటర్ కాలేజ్ పోటీలైనా మనం సాధిస్తే మనకి ఏదో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మంచి సర్టిఫికేట్ కావాలనుకుంటారు. అయితే ఇటువంటి ప్రయాణంలో సాధారణంగా చేయతగ్గ పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటంటారు? చేయదగ్గ పనులు ఏంటంటే ఒకరు క్రీడాకారుడుగా ఎదగాలి, ఒక జాతీయ స్థాయి లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో మనం ఎదగాలంటే వారు శిక్షణ తీసుకుంటూ తగిన న్యూట్రిషన్ కూడా తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు, దాంట్లో నిద్ర కూడా కష్టంగా ఉండాలి. సపోజ్ ఒక రోజుకి ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కసరత్తు చేసినా కూడా వారు మంచి డైట్ తీసుకోవాలి సార్. అంటే సపోజ్ డ్రై ఫ్రూట్స్ కానీ, అలాగే మీట్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, ఈ రకంగా మనము మంచిగా మన డైలీ చేసే ట్రైనింగ్లో న్యూట్రిషన్ అలాగే మంచి ఫుడ్ యాడ్ చేసుకుంటే కనుక మంచి క్రీడాకారుడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. అదేవిధంగా చాలా మంది క్రీడాకారులు ఏం చేస్తారంటే ఇది సైడ్కి ప్రోటీన్స్ కంటే అవి వాడే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ నేను ఇచ్చే న్యూట్రిషన్ సప్లిమెంట్ పౌడర్స్ అవి అమ్ముతుంటారు. అవును సార్, నేను ఇచ్చే సలహా ఏంటంటే దానికి బదులు గుడ్లు, చేపలు, మటన్, ఫిష్, ఈ రకంగా ఈ న్యాచురల్ డైట్ తీసుకుంటే కనుక మీరు ఫ్యూచర్లో మంచి యాజ్ ఏ క్రీడాకారుడుగా లేదా మీరు క్రీడాకారు రిటైర్ అయిన తర్వాత కూడా మీరు ఇదే డైట్ ఫాలో చేయాల్సి చాలా అవసరం ఉంది. అయితే ఇక్కడ యూసఫ్ గారు ప్రధానంగా కొంతమంది అంటే కొన్ని క్రీడల్లో పోటీ పడేటప్పుడు వెయిట్ గ్రూప్స్ అని, ఏజ్ గ్రూప్స్ అని ఉంటాయి. అంటే ఆ వెయిట్లో ఈ ఏజ్లో మనం చేరడం కోసమే కొంత వెయిట్ మేనేజ్మెంట్లో కొంతమంది కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అవి ఎంతవరకు ఉపయోగపడతాయంటారు? సార్ వెయిట్ గ్రూప్ మా దగ్గర ఇప్పుడు సపోజ్ బాక్సింగ్, ఇండివిజువల్ గేమ్స్ ఉంటాయి సార్. బాక్సింగ్ కానీ, తైకాండో, కరాటే, వెయిట్ లిఫ్టింగ్, ఇలా కబడ్డీ, ఇలా చూసుకుంటే కనుక ఏజ్ని తగ్గట్టు బరువు ఉండాలి సార్. సపోజ్ మా వెయిట్ లిఫ్టింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మా దగ్గర 10 కేటగిరీల విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఆ కేటగిరీ మెయింటైన్ చేసుకుంటూ అదే ఒక బాడీ వెయిట్లో మనకి అంటే ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ రికార్డు ఎవరు ఏ బరువు ఎత్తినారో అది నోటెడ్ చేసుకుని మనం ఇప్పుడున్న సపోజ్ ఒక 96 బాడీ వెయిట్లో ఉన్నాం అనుకోండి, అదే 96 బాడీ వెయిట్లో గత సంవత్సరంలో ఎంత బరువు ఎత్తినారు ఆ బరువుని చూసుకుని నోట్ చేసుకుని అదే జాగ్రత్త పడుతూ అదే వెయిట్లో ఉండి కొద్దిగా కష్టపడితే కనుక ఈ సపోజ్ గత సంవత్సరం సిల్వర్ మెడల్ వస్తే ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ టార్గెట్ పెట్టుకొని ఇలా చూసుకుంటూ హుషారుగా మనము ట్రైనింగ్ చేస్తే మనకి గోల్డ్ మెడల్ సాధించే ఛాన్స్ ఉంటుంది, జాతీయ స్థాయి పోటీలు కానీ రాష్ట్ర స్థాయి పోటీలు అయినా కానీ. తర్వాత మరి యూసఫ్ గారు ప్రధానంగా మరి ఈ మధ్య కాలంలో కూడా న్యూ స్పోర్ట్స్ పాలసీ అనేటువంటిది ఒకటి మరి ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. మరి ఆ న్యూ స్పోర్ట్స్ పాలసీలో ఎటువంటి ప్రోత్సాహకులు ఉన్నాయి తెలియజేస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు నూతన స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు సార్. 2024-2029 విజన్. దీంట్లో వచ్చేసి మనకి ఒలింపిక్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పథకాలు సాధించిన వాళ్ళకి దేశంలో ఎక్కడ లేని విధంగా కొన్ని కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు సార్. ఇది గౌరవించదగ్గ విషయం సార్. ఎందుకంటే క్రీడాకారులను ఉద్దేశించి మన నారా చంద్రబాబు నాయుడు సార్, సీఎం సార్ గారు క్రీడాకారులని గ్రామ స్థాయి నుంచే వెళ్ళకి తీయాలి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కానీ గవర్నమెంట్ తరపు నుంచి అన్ని రకాలుగా మేము 2024-2029 విజన్ స్పోర్ట్స్ పాలసీ అని ముందు పెట్టి మనకి రాష్ట్రంలో ఉన్న పేద క్రీడాకారుల కోసం ఈ విజన్ తీసుకోవడం జరుగుతుంది సార్. దీంట్లో ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయంటారు సార్? ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రోత్సాహకాలు ఉన్నాయి సార్. సపోజ్ మనకి ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే కనుక 7 కోట్లు, సిల్వర్ మెడల్ సాధిస్తే 5 కోట్లు, బ్రాంజ్ మెడల్ సాధిస్తే కనుక 3 కోట్లు, పార్టిసిపేషన్ చేస్తే ఒక 15 లక్షలు సార్. ఇలా రకరకాలుగా ఏషియన్ గేమ్స్ కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ ఇట్లా కోట్ల రూపాయలు మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం సార్ గారు క్రీడాకారుల కోసం వరాల జల్లు చేశారు సార్. ఎందుకంటే రీసెంట్గా జరిగిన నేషనల్ గేమ్స్, ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్లో మన రాష్ట్రం 18వ స్థానం ఉంది సార్. సో మన రాష్ట్రం ముందు ఉండాలంటే క్రీడాకారులకి సపోర్ట్ ఉండాలి.
ఆ ఉద్దేశంతో 2024 విజన్ 2029 స్పోర్ట్స్ పాలసీ విజన్ తీసుకొచ్చి క్రీడాకారులని సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఈ రకంగా వాళ్ళకి క్యాష్ అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది సార్. అది కూడా కొద్ది రోజుల్లో జియో రాబోతుంది. ఆ జియో వచ్చిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు సార్. బాగుందండి యూసఫ్ బాషా గారు. సార్ ఈ విద్య ఉద్యోగ అవకాశాల్లో మరి క్రీడల పాత్ర గురించి, అలాగే యువతకి మరి క్రీడల పట్ల ఆసక్తి ఉంటే ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాల గురించి చాలా బాగా తెలియజేశారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీరింతవరకు క్రీడారంగంలో విద్య ఉపాధి అవకాశాల గురించి కర్నూలు డిఎస్ఏ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ శ్రీ షేక్ యూసుఫ్ బాషా గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ దేవరభట్ల మురళి. సంస్కృతి సంప్రదాయాలతో పాటు మంచి నడవడికను నేర్పేది మాతృభాష.